ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతంలో మన చేతికి తోరణం కట్టుకోవడం అది మన సాంప్రదాయం కదండి. ఈ తోరణాన్ని నవసూత్రము అని కూడా అంటారు. దీనిని ఎలా చేసుకోవాలి అన్నది ఇక్కడ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ముందుగా పసుపు రాసిన తెల్ల దారాన్ని ఈ మాదిరిగా తోరణ దారం కింద 9 పోగులు పెట్టుకుని ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకుని దాన్ని కాస్త కాడ చిదిమేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలాగ రౌండ్గా చుట్టేసి దాన్ని కాస్త ఈ దారానికి మధ్యలో ఒక ముడి వేసుకోవాలండి. ఇది ఓడకుండా చక్కగా గట్టిగా వేసుకున్న తర్వాత మనం ఇటుపక్క ఒక 4 ముడులు అటుపక్క ఒక 4 ముడులు ఇలాగ 9 ముడులు వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ తోరణానికి ప్రధానమైనది 9 ముడులు అండి. ఈ ముడులు అయితే చాలా జాగ్రత్తగా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇలా 2 తోరణాలు అయితే చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఇంకొకటి మనకండి. అయితే ఇలాగా పువ్వులు పెట్టి చేసుకుంటాం కదండి. పువ్వులు పెట్టడం వల్ల పువ్వులు అన్నది అక్కడక్కడ రాలిపోయి మనం తొక్కుతామండి. అంటే తోరణం అన్నది మనం పూజలో వ్రతంలో పెట్టుకుని తోరణ పూజ అయితే చేస్తాం కదండి. అందుకని ఇలా తమలపాకు పెట్టుకుంటే చాలా మంచిదండి పువ్వులకి బదులుగా. మీరు కానీ ముత్తైదులకి తోరణాలు ఇవ్వాలి అనుకుంటే వాయినంలోని ఇలాగా మరికొన్ని తయారు చేసుకోవాలండి. అంటే 3 కానీ 5 కానీ తొమ్మండుగురికి కానీ ఇలాగ మనం వాయినంలో పెట్టి ఇచ్చే వాళ్ళు అయితే మీరు ఎంతమందికి ఇవ్వాలి అనుకుంటున్నారో అన్ని తోరణాలు అయితే రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం ముడులు వేసిన దగ్గర కుంకాన్ని కాస్తంత తడిపి అంటించామంటే చక్కగా అంటుకుంటాయండి. ప్రతి ముడికి కూడా ఇలా కుంకుమ బొట్టు అయితే పెట్టాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని వెళ్ళి మనం వ్రతంలోనే తోరణ పూజ జరుపుకుంటాం కదండి. ఈ తోరణ పూజ జరుపుకునేటప్పుడు ఒక్కొక్క ముడికి అక్షింతలు వేసుకుంటూ పూజనైతే జరుపుకోవాలండి. ఇలా తోర పూజ అయిపోయిన తర్వాత మనము ఈ తోరణాన్ని చేతికైతే కట్టుకోవాలండి. అయితే ఈ చేతికి కట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. ఇక్కడ నేను బుక్లో చూపిస్తున్నాను చూడండి. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తోరణాన్ని అయితే కట్టుకోవాలండి. ఇలా వ్రతంలో పెట్టిన తోరణాన్ని మనం కట్టుకోవడం వల్ల ఆ తల్లి మనకి సౌభాగ్యము సిరి సంపదల్ని ఆ తల్లి అయితే మనకి ప్రసాదిస్తుందండి.